రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహంపై కొనసాగుతున్న వివాదానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇది. ఎస్పీ బాలు విగ్రహం పెట్టడానికి తొందర ఎందుకంటున్నారు పృథ్వీరాజ్. బరాబర్ ఎస్పీ బాలు విగ్రహాన్ని అడ్డుకుని తీరుతామంటున్నారు పృథ్వీరాజ్. ప్రజాపక్షాన పోరాడిన తెలంగాణ కవుల విగ్రహాలు ముందుగా పెట్టాలి. జయ జయ హే పాట బాలు పాడినందుకే ఆయన విగ్రహాన్ని అడ్డుకుంటున్నామంటున్నారు. తెలంగాణ నాయకులు కవుల విగ్రహాలు ఆంధ్రాలో పెట్టండి, అప్పుడే తెలంగాణలో ఆంధ్ర నాయకుల విగ్రహాలు కూడా పెట్టనిస్తామంటున్నారు పృథ్వీరాజ్. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టడానికి తెలంగాణ ఉద్యమకారులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ ఉన్నారు. సార్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం గురించి కానీ వాళ్ళ పాటల గురించి నేను కూడా అభిమానినే, దాని మీద పెద్ద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ తన విగ్రహం అంత తొందర ఏమొచ్చింది అని, ఇప్పుడు ఇక్కడ జానపదాలు, ఇక్కడ సాహిత్యము, ఇక్కడ కవులు, ఇక్కడ కళాకారులు ఎంతోమంది ఉన్న తర్వాత, జైళ్ళ పాలైనటువంటి వాళ్ళవి ఉన్న తర్వాత కూడా బాలసుబ్రహ్మణ్యం గారిది పెట్టేంత తొందర ఏమొచ్చింది? ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు తన కూడా యాక్చువల్గా 2004లో జయ జయ హే తెలంగాణ ఎప్పుడైతే 2002లో మా అందశ్రీ అన్న రాసినప్పుడు ఏం చేసిందంటే, అది రికార్డింగ్ ఎవరితో చేయించాలంటే, సరే బాలసుబ్రహ్మణ్యం గారితో రికార్డింగ్ చేయించాలంటే తనతో మాట్లాడితే ఆయన పైసలు తీసుకున్నాడు. బాలసుబ్రహ్మణ్యం ఈజ్ ఎ కమర్షియల్ ఆర్టిస్ట్ అని, ఇక్కడ ఉద్యమాలలో తిరిగినోడు కాదు, వచ్చినోడు కాదు, ఇక్కడ జైళ్ళలో పోయినోడు కాదు, ఏ ప్రాంత అస్తిత్వం గురించి మాట్లాడినోడు కాదు. పైసలు ఇస్తే పాట పాడేటోడు పాపం అయినా కానీ నాకు వ్యతిరేకత ఏం లేదు ఆయన మీద. కానీ ఆ పైసలు కూడా తీసుకున్నాడు, పాట కూడా పాడుతా అన్నాడు. ఇది మీ టీవీ9లోనే జకీర్ అప్పుడు ఇంటర్వ్యూ చేసిండు. రసమై బాలకిషన్ దీనికి అందరికి ఇన్ఛార్జ్ ఉండే అప్పుడు సంస్కృతి సారథి తన అంతడుపుల నాగరాజు వాళ్ళిద్దరు సమక్షంలో సానా యాదిరెడ్డి స్టూడియోలో ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాక తను అప్పుడే చెన్నైకి పోయే క్రమంలో టీవీ9లోనే స్క్రోల్ వస్తుంది, బాలు నోట తెలంగాణ పాట అని స్క్రోల్ వస్తుంది. ఇది మొత్తం పోయింది. మరి చంద్రబాబు ఒత్తిడి చేసిండా, ఆయనకి ఇంకెవరు ఒత్తిడి చేసిందో తెలియదు. కానీ తీరా అక్కడ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఈయన పాట పాడిపించుకుంటేందుకు పోయిండు. అది కోదండరామ్ స్టూడియో అనేది ఉంటుంది, ఆయన ఇంటి పక్కకే ఉంటుందట. ఆడికి పోయిన తర్వాత ఇంటికి పిలిపించుకొని చూసి నాకు ఒకసారి సాహిత్యం చూపి అన్న తర్వాత అందులో చరణం, గోదావరి కృష్ణమ్మలు మనబీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాలతో పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలనేది ఉంటుంది అందులో లాస్ట్లో. స్వరాష్ట్రం అనే పదం తీస్తే మాత్రం నేను పాడతా, నేను తెలంగాణ సపరేట్ అయ్యేదానికి నేను ఒప్పుకోను, నేను సమైక్యవాదిని అని చెప్పిండు. అంటే అప్పుడు జయ జయ హే తెలంగాణ పాట పాడనందుకు ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అడ్డుకుంటున్నారా? చెప్తాను, అది మొత్తం చెప్తున్నాను నేను. అది సో ఆయన రిజెక్ట్ చేసిండు, పైసలు కూడా రిటర్న్ ఇచ్చేసేసిండు. తను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఆంధ్ర ప్రాంతం విజయనగరం సంబంధించినటువంటి రామకృష్ణ గారి దగ్గర పోతే ఆయన పాట పాడిండు. పాట పాడిండు. పాప ఆయనకు అక్కడ గౌరవం దొరకలేదు, ఇక్కడ గౌరవం దొరకలేదు. పాట పాడంటే నేను నేపథ్యం గురించి చెప్తున్నాను. ఇక్కడ ఎంతోమంది త్యాగాలు చేసినటువంటి వాళ్ళ వదిలిపెట్టి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యంకి వచ్చిన తొందర ఏంది? ఇప్పుడు ఫైనల్గా తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు పెట్టాలని మీ ఈ కోరిక, లేకపోతే ఇటు ఆంధ్ర నాయకులకు సంబంధించిన కానీ ఆంధ్ర ప్రముఖుల విగ్రహాలు పెట్టొద్దనే? నేను ఒక 3-4 ఇప్పుడు వాళ్ళందరూ అంటున్నారు తెలుగు ప్రజలు అని మాట్లాడుతున్నారు, చాలామంది ఏమేమో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు, నంద్యాలకు వెళ్ళి గెలిచిన పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిండు, మీరు ఆంధ్రాలో ఒక జిల్లా పేరు ఆయనకు పెట్టండి, లేకపోతే అమరావతి పేరు తీసేసి పివి నరసింహారావు పేరు పెడతారు, ఆ పేరు పెట్టండి. మా చెన్నారెడ్డి పేర్లు అక్కడ ఒక జిల్లా పేరు పెట్టండి, లేకపోతే 4 యూనివర్సిటీలకు పేర్లు పెట్టండి. ప్రతి జిల్లాలో చెన్నారెడ్డి గారు, ఆయన కూడా సమైక్య రాష్ట్రంలోనే కదా. మరి ఇక్కడ ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి ఇటువంటి వాళ్ళ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి కదా, వాళ్ళే కూడా అక్కడ పెట్టండి. ఇక్కడ కళాకారులై, ఇక్కడ కవులై, ఇక్కడ సాహిత్యాన్ని మా పోతనేది పెట్టినరా, ఇటువంటి వాళ్ళు ఒక పెట్టండి, జిల్లాకు 4 విగ్రహాలు పెట్టండి, అప్పుడు మేము కూడా ఎస్ కరెక్ట్ అని చెప్పి మేము కూడా ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మా ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంత గౌరవాన్ని నిలిపేటువంటి గొప్ప వ్యక్తులై ఇక్కడ ట్యాంక్ బండ్ మీద పెట్టాలి. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహానికి తొందర ఏం లేదు, 4 రోజులు అది ముసుకేసి కూర్చుంటే ఏం కాదు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతారా? ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంది? అదే కదా చెప్తున్నది ఏంది? బరాబర్ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆపాలి, దానికి తొందర ఏం లేదు. శుభలేఖ సుధాకర్ ఆయనకేమన్నా మరి కానీ బీపీ ఉన్నదా నాకు అర్థం కాదు. కానీ చెప్పు మీద కూర్చోగినట్టు ఎగిరిండి ఆయన. ఏం లేదు, మా కెమెరా ఇట్లనే కెమెరా పట్టుకొని అది విజువల్ తీస్తాను పోతుంటే కెమెరా గుంజుకుంటున్నాను ఆయన. అరే కెమెరా ఎందుకు గుంజుకుంటున్నారు సార్? ఆయన పిల్లగాడు ఆయన తెలియదు వాస్తవం కూడా, ఆయన ఎప్పుడో పాతకాలం ఆర్టిస్ట్ ఆయనే. ఎందుకు గుర్తుపడతారు? ఓకే, గుర్తుపట్టినా కానీ అది ఓపెన్ ప్లాట్ఫామ్ కదా. ఆయన చెప్పరాసాడా, లేకపోతే ఆయన డైరెక్టరా? కాదు కదా. ఆయన వచ్చి ఫిజికల్గా మాట్లాడితే నా తొందరపాటు ఉంటుంటే దాని దగ్గర 2 పెడితే ఎట్లుంటుండే? నేనన్నా ఆడికి మర్యాద ఇచ్చుకుంటా, సార్ అని మాట్లాడి బాయ్ సాబ్ అని మాట్లాడుకుంటా, మీరు నాకు తెలుసు సార్ చెప్పండి ఏమున్నది, విజువల్ తీసుకుంటే తప్పేమున్నది, మా అభిప్రాయాలు మేము చెప్పే స్వేచ్ఛ మాకున్నది కదా. మా తెలంగాణ గడ్డ మీద మేము వచ్చి కూర్చుంటే నువ్వు కెమెరా ఇట్లా గుంజుకుంటావు అని చెప్పానంటే ఆయనకు కొట్లాడకు దిగిండి, ఆయన ఆవేశానికి పోయి. ఇక్కడ మాత్రం ఆంధ్ర నాయకులకు సంబంధించిన కూడా ఆంధ్ర ప్రముఖుల విగ్రహాలు పెట్టే కంటే ముందు తెలంగాణ ప్రముఖులు, తెలంగాణకు పోరాటం చేసినటువంటి వారి విగ్రహాలు ఖచ్చితంగా పెట్టాలని మాత్రం తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ అంటున్నారు. కెమెరా పర్సన్ పి వెంకట్తో శ్రీధర్, టీవీ9 హైదరాబాద్.